దూరంగా ఉంటే మంచి చదువుతా తెలుసా, దానికి ఆ నక్షత్రం తిరిగి ఉండదు. దూరంగా ఉంటే మటుకు ఒక లెక్కల కలెక్టర్ కూడా అవుతారు. వారి దగ్గరగా ఉంటే తల్లి మాట తండ్రి మాట వింటారండి. వాళ్ళు ఎవరి దగ్గర ఆకట్టుకోవాలో వాళ్ళు ఆకట్టుకుంటారు, మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటారు. ఆ నక్షత్రం ఎప్పుడైనా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటారు, మీరు తక్కువ ఆకట్టుకుంటారు. ఎవరి దగ్గర తీసుకెళ్ళాలో వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. వచ్చి చూసారా కొంతగా ఎలా చెప్తున్నారని. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, లైక్ 2 o'clockకి నేను నామకరణం వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 4:35 అలా అవుతుంది. సో ఇప్పుడైతే వంటలు చేసేస్తున్నారు మమ్మీ వాళ్ళు. ఇక్కడ మా మేనైతే పులిహార కలుపుతుంది. అండ్ ఆల్మోస్ట్ 7 అయ్యేటప్పటికి మొత్తం వంటలన్నీ అయిపోయాయి అనమాట. సో ఈరోజు నామకరణం వేడుక అండ్ భోజనాలు, మొత్తం 200 మందికి తాంబూలాలు అండ్ 100 మందికి భోజనాలు. సో ఇలా అనమాట, మా అత్తవారికి మా అమ్మ వాళ్ళకి మొత్తం కలిపి భోజనాలు అండ్ తాంబూలాలు అనమాట. సో ఈరోజు నామకరణం అయిపోయిన తర్వాత అండ్ ఈరోజు ఉయ్యాలలో కొంచెం ఉయ్యాలలో వేయటం ఇవన్నీ కూడా చిన్న చిన్న సెరమనీస్ లాగా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ 2 పొయ్యిలు ముట్టించారు. ఒక పొయ్యి మీద కూర, ఒక పొయ్యి మీద అన్నం ఇలాగా వండడానికి. సో నేనైతే ఆల్మోస్ట్ లేచాను, మమ్మీ వాళ్ళకన్నా కొంచెం ఒక అరగంట లేట్గా లేచాను. ఆ తర్వాత కొంచెం నేనైతే ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం అలా షూట్ చేద్దామని జస్ట్ ఇలా షూట్ చేసాను. నేను చేసే పని ఏమి ఉండదు ఇక్కడ. ఆ తర్వాత స్నానం చేసేసి కొంచెం దేవుడికి దండం పెట్టేసుకొని అండ్ ఇక్కడైతే నేను కాసేపు కూర్చున్నా, కాఫీ తాగి ఇలా కూర్చున్నాను అనమాట. చిన్నోడి దగ్గర పెద్దోడిని పడుకోబెట్టి వచ్చాను జస్ట్ అలా షూట్ చేద్దామని. వాళ్ళైతే ఇంకా లేవలేదు. అండ్ ఇక్కడైతే వంకాయ కూర అవుతుంది, వంకాయ బఠానీ కూర అనమాట. ఇది ఈరోజు మొత్తం వెజ్జే. మా సైడ్ ఏంటంటే నామకరణం రోజు నాన్ వెజ్ వండుకోరు, నాన్ వెజ్ పెట్టరు. అండ్ ఈరోజు అండ్ చిన్నోడి నేమ్ ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లో ఆల్రెడీ రివీల్ చేశాను కదా. చిన్నోడి పేరు వచ్చేసి పెంటకోట ఘనసాయి నీల్ నందన్ శాస్తా అనమాట. సో అది నేమ్ వచ్చేసి. అండ్ నేమ్ ఎలా పెట్టాము ఏంటనేది నేను ముందు చెప్తా ఉంటాను. ఇక్కడైతే మనం లంచ్ ఏంటనేది చూపిస్తున్నాను. పులిహోర అండ్ ఒక 3 రకాల కూరలు అండ్ ఒక పకోడీ అండ్ ఒక స్వీట్ అండ్ ఇదేంటంటే వంకాయ కర్రీ అనుకుంటా. రసం ఇది మిరియాల కొత్తిమీర రసం ఉంటుంది కదా, ఆ రసము అండ్ వంకాయ కర్రీ, బంగాళదుంప కర్రీ అండ్ పకోడీ, హాట్ వచ్చేసి, స్వీట్ వచ్చేసి అన్నవరం ప్రసాదం. మొన్న నేను మీకు షేర్ చేశాను కదా. అండ్ ఆ వీడియోలో ఎవరో అడిగారు ప్రసాదం ముందు రోజు చేస్తారా అని చెప్పి. ప్రసాదం అంటే మేము ఇక్కడ నైవేద్యం పెట్టడానికి చేయలేదు, నైవేద్యం పెట్టడానికి అయితే ఆ రోజే చేసుకుంటాము. బట్ ఇక్కడ మేము భోజనాల కోసం అని చెప్పి చేసాం కాబట్టి ముందు రోజే చేసుకున్నాం అనమాట. అది నిల్వ ఉంటుంది 2-3 days ప్రసాదం అనేది. అందువల్ల ఆ రోజు చేయాలంటే హెక్టిక్ అయిపోద్దని మమ్మీ ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంది. ఆ తర్వాత నాకు వచ్చేసి మేకోవర్ చేయడానికి శ్రవంతి గారు వచ్చారు. శ్రవంతి గారు మీకు తెలుసు కదా, శ్రవంతి మేకోవర్స్ అని చెప్పి ఇన్స్టాలో పేజ్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో తన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. తిను గురించి ఎంత చెప్పినా సరే తక్కువే, ఎందుకంటే నాకు అల్టిమేట్ లుక్ వచ్చింది సీమంతానికి అంటే ఈమె వల్లనే. అండ్ ఈరోజు కూడా అల్టిమేట్ లుక్ వచ్చింది అంటే ఈమె వల్లనే. సో ఈరోజు మేకోవర్ అంటే లైక్ హెయిర్ స్టైల్, మేకప్ అంతా కూడా తినే చేశారు, ఆ సారీ డ్రేపింగ్ కూడా. అండ్ అట్ ది సేమ్ టైం సీమంతానికి కూడా చేశారు, తినే చేశారు. సీమంతానికి నాకు సూపర్ కంఫర్టబుల్, సూపర్గా నచ్చింది కాబట్టి నేను మళ్ళీ తిననే హైర్ చేసుకున్నాను. సో ఏమో మార్నింగ్ వచ్చారు, ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి. ఆ తర్వాత ఇలా మేకోవర్ నాకు మార్నింగ్ ఈవినింగ్ కూడా చేశారు. ఈవినింగ్ కూడా చిన్న అకేషన్ ఉంది, సో మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ప్రాసెస్ ఉంది. సో దానికి కూడా నేను తినే రెడీ చేశాను అనమాట నన్ను. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. నాకు ఏంటంటే అంత కేకీ మేకప్ అసలు నచ్చదు. నా ఫేస్లో కనిపించాలి. అండ్ నా హెయిర్ మీకు తెలుసు కదా చాలా థిన్ ఉంటుంది. సో ఆ థిన్ హెయిర్కి కొంచెం మంచిగా మనకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, లైక్ మనం ఇలా మన హెయిర్ ఎంత ఒత్తికి కనబడాలి, ఇలా కనబడాలి, మనం మంచిగా ఒక మోడల్ లాగా కనిపించాలి అని చెప్పి. సో అప్పుడప్పుడు ఇలాంటి అకేషన్స్ మళ్ళీ రావు కదా, అసలు మన లైఫ్లో మళ్ళీ ఇలాంటి అకేషన్స్ రావు. సో ఇలాంటి అకేషన్స్కి కొంచెం స్పెషల్గా రెడీ అవుదాం అని చెప్పి. సో నాకు తిను అంత బాగా మేకోవర్ ఇచ్చింది కాబట్టి సో నేను మళ్ళీ
బుక్ చేసుకున్నాను అనమాట, లైక్ హైర్ చేసుకున్నాను. సో తన్ని మీరు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే తిను సర్వీస్ అనేది చేస్తారు. సో మీ అకేషన్ దేనికైనా సరే మేకప్, హెయిర్ స్టైల్, సారీ డ్రైపింగ్ అండ్ ఆల్సో ఇవన్నీ కూడా తను ఏ హెయిర్ స్టైల్ కావాలన్నా మీరు జస్ట్ ఇమేజ్ పంపిస్తే చాలు, నేను తన డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హ్యాపీగా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ. చూసేశాడు అయ్యగారికి ఈరోజు పేరు పెట్టడం. మీకు కూడా పెట్టారు కదా చిన్నడు. గుడ్ మార్నింగ్. ఈ అబ్బాయికి సిగ్గులేదు. సిగ్గులేడు. మేకప్ సంగతి పక్కన పెడితే మెయిన్ హెయిర్ అనేది అల్టిమేట్. ఆ రోజు కూడా హెయిర్ స్టైల్కి నేను సెపరేట్ వీడియో పెట్టినప్పుడు చాలా వైరల్ అయింది, లైక్ 1 మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. అంత బాగా క్లిక్ అయిందనమాట. సో ఈరోజు వీడియో కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. సో అంత మంచిగా చేశారనమాట. సో హెయిర్ స్టైల్ అనేది మెయిన్ ఒత్తుగా ఉన్న హెయిర్కి ఎలా అయినా ఎవరైనా చేస్తారు, బట్ నా అంత థిన్ హెయిర్కి చేయాలంటే మాత్రం పెద్ద టాస్క్ అనమాట. అసలు ఏమాత్రం స్కాల్ప్ కనిపించకుండా చాలా నీట్గా చేశారు. సో ఇక స్టెప్ బై స్టెప్ హెయిర్ స్టైల్ అనేది నేను మీకు షార్ట్స్ తీసాను, అది నేను మీకు షార్ట్ వీడియోలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్డేట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ తిన డీటెయిల్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్ని మీరు తిన అకౌంట్ని ఫాలో చేస్తే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఈజీగా మీరు చక్కగా కాల్ చేయడానికి హెసిటేట్ ఫీల్ అవ్వదు. తిని చాలా ఫ్రెండ్లీగా రెస్పాన్స్ అవుతారనమాట. ప్రైస్ డీటెయిల్స్ మీ అకేషన్కి తగ్గట్టు, లైక్ మీకు బ్రైడ్ మెయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా చేయాలన్నా సరే హ్యాపీగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇంత హెవీ కాంపిటీషన్లో తిని చాలా మంచి ప్రైస్కి మనకి మొత్తం మేకవర్ అనేది చేస్తున్నారనమాట. అండ్ స్క్రీన్ మీద తన నెంబర్ ఇస్తాను, ఇన్ కేస్ కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇది కంప్లీట్ కొలాబరేషన్ లాగా మీరు చూడకండి. నాకు ఫస్ట్ తిన వర్క్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను హైర్ చేసుకున్నప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను, ఎలా ఉంటుంది ఏంటో అనేది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. బట్ దాని తర్వాత ఆ లుక్ నాకు అంత మంచిగా వచ్చిన తర్వాత నేను అసలు హెసిటేట్ ఫీల్ అవ్వకుండా మళ్ళీ తిన్నే అడిగాను అనమాట, రాగలరా అని చెప్పి. సో అందువల్ల మీకు కూడా నేను 100% రికమెండ్ చేస్తున్నాను. అసలు ఎటువంటి మీరు ఎలా కావాలనుకుంటే అలా చేస్తారనమాట. సో కంఫర్టబుల్గా ఇంట్లో మనుషులు కలిసిపోతారు. సో నేను అది సీమంతం వీడియోలో కూడా సేమ్ అదే చెప్పాను. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను స్క్రీన్ మీద, కాంటాక్ట్ చేయండి, ఓకేనా. అండ్ ఈసారి అయితే మేము ఈ హెయిర్ స్టైల్ అనేది డిసైడ్ చేసామన్నమాట. నేను తను కొంచెం వాట్సాప్లో చాట్ చేసుకుంటాం కదా. సో ముందైతే వైరల్ అయిన హెయిర్ స్టైల్ అనేది పిక్ చేసుకున్నాము సీమంతానికి. ఈసారి అయితే నాకు ఈ హెయిర్ స్టైల్ ఎందుకో ట్రై చేయాలనిపించింది. ఇదైతే ఎలా ఉంటుందండి, మరీ కిందకి కాదు మరీ పైకి కాదు, కొంచెం మంచిగా వచ్చేలాగా అని చెప్పేసి అడిగాను అనమాట. సో ఇదే మేము హెయిర్ స్టైల్ అనేది డిసైడ్ చేసుకొని దీనికి కావాల్సిన యాక్సెసరీస్ అవన్నీ తీసుకొని ఆ హెయిర్ స్టైల్ అనేది దీన్ని ఇలా చేశారనమాట. సో అది చాలా నీట్గా వచ్చింది. అందరికీ చాలామందికి హెయిర్ స్టైల్ బాగా నచ్చింది, ఎందుకంటే మా సైడ్ అంతా మంచిగా చేసుకుంటారు కానీ హెయిర్ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలనే కాన్సెప్ట్తో నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. సో అది. అండ్ ఫ్లవర్స్ కూడా మరీ హెవీ ఫ్లవర్స్ కాకుండా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పైన అలా పెట్టండి అని చెప్పి. అండ్ హెయిర్కి కూడా నేను సెపరేట్గా హెయిర్ యాక్సెసరీస్ అనేవి కస్టమైజ్ చేయించుకున్నాను. బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా కస్టమైజ్ చేయించుకున్నాను ఒక పేజ్లో. నా శారీకి తగ్గట్టు, నేను పట్టు శారీ ఒకటి తీసుకుంటాం కదా, సో ఆ పట్టు శారీ కలర్ కాంబినేషన్ తగ్గట్టు కస్టమైజ్ చేయించుకున్నాను. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను ఈ పేజ్లో. సో అన్ని డీటెయిల్స్ అనేవి ఇస్తాను, సో దట్ మీరు మీ అకేషన్స్కి హెల్ప్ అవుతుంది కదా అని. అంతేగాని ప్రతిదీ కొలాబరేషన్లో చూడకండి, ఓకేనా. చిన్ని కొడుకు, చిన్ని బంగారం రవి బర్త్డే చూసావా? ఇది మొలతాడు చూసావా? జారిపోతుంది మొలతాడు చిన్ని కొడుకు. నువ్వు రెడీ అయిపోతావా? జడగంటలు ఆల్రెడీ నేను సీమంతానికి మీషోలో ఆర్డర్ చేసుకున్న జడగంటలు అనమాట. అవి ఇలాంటివి కొంచెం గోల్డ్, రియల్ గోల్డ్లా కనిపిస్తాయి, చాలా నిండుగా కూడా కనిపిస్తాయి. జడగంటలు నార్మల్ బాల్స్లా కాకుండా నాకు ఇలాంటి హెయిర్ లాగా ఉన్నది బాగా నచ్చుతుంది అనమాట. సో అందువల్ల ఇవి ఆర్డర్ చేసుకున్నాను. సో ఇలాంటివి ఏంటంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. చక్కగా మీరు మీ అకేషన్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే మళ్ళీ మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఆల్రెడీ సీమంతానికి యూస్ చేసినవే మళ్ళీ యూస్ చేశాను అనమాట. సో అది
అండ్ పువ్వులు పెట్టకముందు అయితే హెయిర్ అయితే ఇది చాలా నీట్గా ఉంది కదా. సో నేనైతే ముందు పఫ్ తీసి ఇలాగ తీయమని చెప్పాను. సో తను కూడా మన హెయిర్కి మన ఫేస్కి తగ్గట్టు కూడా తను సజెస్ట్ చేస్తారు, మనకు కావాల్సినట్టుగానే తను మేకోవర్ అనేది చేస్తారనమాట. ఆ తర్వాత నేను లోపు ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టేసుకున్నాను. స్నానం చేసేసిన తర్వాత స్టార్ట్ చేశారనమాట మేకోవర్ అంతా కూడా. అండ్ ఈసారి అయితే మమ్మీ వాళ్ళ రూమ్లో పెట్టే ఉన్న సెటప్ అంతా, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా కిడ్స్ బెడ్రూమ్లో అయితే ఏసీ ఉండదు, మమ్మీ వాళ్ళ రూమ్లో అయితే ఏసీ ఉంటుంది. సో అక్కడైతే బెటర్ అని చెప్పి, అండ్ చిన్నోడు కూడా పడుకున్నాడు కదా, వాడిని మేనేజ్ చేసుకుంటూ వాడికి ఫీడ్ చేసుకుంటూ చేయొచ్చు. ఆ రూమ్లో అయితే చాలా హీట్ ఉంటుంది, అందువల్ల ఈ రూమ్లోకి వచ్చి మొత్తం సెటప్ అంతా పెట్టుకున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత ఫ్లవర్స్ వచ్చేసి జస్ట్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పైన అలా పెట్టుకునేలాగా, మరీ ఓవర్గా కాకుండా మరీ పువ్వులు లేకుండా కాకుండా, ఎందుకంటే ఏదైనా అకేషన్కి పువ్వులు అనేవి నాకు మ్యాండేటరీ అనిపిస్తుంది, పువ్వులు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఫీల్ అవుతాను అనమాట నేను. ఎందుకంటే కుంకుమ, గాజులు అండ్ ఆల్సో పువ్వులు అనేవి నాకు ఎందుకో అవి ఉండాలి, ఫ్లవర్స్ కంపల్సరీ ఉండాలన్నట్టు అనిపిస్తుంది. సో కుంకుమ, ఫ్లవర్స్ అనేవి మ్యాండేటరీ, గాజులు ఎలాగో మనం వేసుకుంటాం కాబట్టి. సో అది మరీ ఎక్కువగా కాదు, హెయిర్ స్టైల్ డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పి తను నీట్గా ఇలా పెట్టారనమాట. నేను చూపించిన ఇమేజ్కి తగ్గట్టు పెట్టారు. సీమంతానికైతే ఫుల్గా అంటే బ్రెయిడ్కి అలా నేను ఫ్లవర్స్ అనేవి పెట్టుకున్నాం. మీకు గుర్తుందా, కింద కూడా ఫుల్ ఫ్లవర్స్తో ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అలా పైన అలా పెట్టమన్నాను అనమాట. సో ఇవి పెద్ద మల్లె మొగ్గలు తెప్పించాను ముందు రోజే, పెద్ద మల్లె మొగ్గలు తెప్పించి అండ్ కనకంబరాలు నైట్ పెట్టుకుందామని. అండ్ దాని తర్వాత హెయిర్ యాక్సెసరీస్ చూసారా, తను పెడుతున్నారు చూసారా, పక్కన నేను ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి. మన గాజుల ఆర్ట్ అనే పేజ్ నుంచి నేను కస్టమైజ్ చేయించుకున్నాను, లైక్ బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్ పైది అండ్ ఇలా హెయిర్ ఉంటాయి కదా ఈ హెయిర్ పిన్స్. సో ఇవన్నీ కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నా నా శారీకి తగ్గట్టుగా. మీరు క్లోజప్ పెట్టి చూడొచ్చు, నేను పక్కన ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను వాళ్ళది. సో వాళ్ళ దగ్గర ఫుల్గా మీకు కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, లేకపోతే ఇలా హెయిర్ క్లిప్స్ కానీ, మెయిన్ బ్యాంగిల్స్ అయితే భలే ఉంటాయి అసలు. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా, మగ్గం బ్యాంగిల్స్, ఇవి అనమాట మన గాజుల ఆర్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో నేను మీకు ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను, వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను చూడండి. దానిలో అయితే మీకు క్లియర్గా ఏవేవి కస్టమైజ్ చేస్తారో తక్కువ ప్రైస్కి, చాలా అఫోర్డబుల్ ప్రైస్కి. నాకైతే ఈ హెయిర్ పిన్స్ అనేవి బాగా నచ్చాయి. మొత్తం 8 పీసెస్ వచ్చాయి. పైన ఇంకొక పిన్ నేను అడిగాను అనమాట, నా సారీకి తగ్గట్టుగా చేయండి అని అడిగితే వాళ్ళు ఇలా పంపించారనమాట మనకి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చేస్తారు. మెయిన్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్ మెయిన్ అనమాట వీళ్ళ పేజ్లో. మంచి ప్రైస్కి దొరుకుతాయి. ఒకసారి చూడండి, ట్రెండ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. దాన్ని బట్టి మీరు చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇలాంటివి ఏంటంటే మనం ఏదో చిన్నవి అనుకుంటాం కానీ చాలా లుక్ని కంప్లీట్గా చేంజ్ చేస్తాయి అనమాట. ఇలా హెయిర్ యాక్సెసరీస్ కానీ, బ్యాంగిల్స్ కానీ మనము ఇవి కస్టమైజ్ చేయించుకుంటే మన అవుట్ఫిట్కి తగ్గట్టు చాలా హైలైట్ని ఇస్తాయి. అండ్ హెయిర్ క్లిప్ వచ్చేసి ఇలా వస్తుంది, హెయిర్ పిన్ మాత్రం నాకు భలే నచ్చింది తెలుసా. ఫ్లవర్ పైన పెట్టమన్నాను, రాగిడి టైప్లో వస్తుంది, చాలా బాగుంది, ఈజీగా పెట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలకి బాగుంటాయి అండ్ ఆల్సో పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలాంటివి. నేను కాసు టైప్ హెయిర్వి 8 పీసెస్ అండ్ ఈ పైన హెయిర్ క్లిప్ అలా సెట్ అయిపోయాయి అనమాట. అండ్ బ్యాంగిల్స్ కూడా, నేను బ్యాంగిల్స్ సరిగ్గా చూపించడం లేదో నాకు ఐడియా లేదు కానీ బ్యాంగిల్స్ కూడా కస్టమైజేషన్ చాలా బాగా చేశారు. శారీ వచ్చేసి పట్టు శారీ, ఈ కాంబినేషన్ తీసుకున్నాను, సీ గ్రీన్ అండ్ ఆల్సో బ్లూ కాంబినేషన్. ఈ శారీ కూడా సీమంతం లాగే ప్రవీణ్కి, మిట్టుకి తగ్గట్టు నేను శారీ కాంబినేషన్ అనేది తీసుకున్నాను. వాళ్ళకి బ్లూ కలర్ తీయచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మొత్తం నలుగురికి సేమ్ అవుట్ఫిట్స్ ప్లాన్ చేశాను అనమాట. సో ఇది నేను బయట తీసుకున్నాను శారీ ప్రైస్ వచ్చేసి 13,000 పడింది. శారీ హైలైట్ కాదు, శారీ ప్రీ ప్లేటింగ్ చేయించాను. ప్రీ ప్లేటింగ్ వచ్చేసి డ్రేప్ బై మామ్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. సేమ్ సీమంతానికి ఎవరైతే చేశారో వాళ్ళే ప్రీ ప్లేటింగ్ చేశారు, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను నేను. అండ్ ఆల్సో బ్లౌజ్ వచ్చేసి నేను మేధాస్ బొటిక్లోనే డిజైన్ చేయించుకున్నాను. శారీ నాకు ప్రీ ప్లేటింగ్ చేయడం వల్ల నాకు చాలా ఈజీ అయింది. నేను డ్రేప్ బై మామ్ అనేవాళ్ళు మా సిస్టరే, నేను మీకు చెప్పాను, మా కజిన్ సిస్టర్ అనమాట తను. సో తనే నాకు లాస్ట్ టైం కొలతలు తీసుకోవడానికి వచ్చారని చెప్పాను కదా మీకు. సో సేమ్ తనే నాకు ఇలాగా మొత్తం ఈసారి ఏంటంటే బాక్స్ ఫోల్డింగ్ చేశారనమాట. లాస్ట్ టైం నాకు కంప్లీట్ ఐరన్ ఫోల్డింగ్ చేశారు, ఈసారి వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ చేశారు. నాకు ఈసారి లాస్ట్ టైం కూడా ఎంత బాగా నచ్చింది, ఈసారి కూడా అంతే బాగా నచ్చింది. చాలా ఈజీ అయింది ఈ శారీ కట్టుకోవడం. లేదంటే మనకి ఇలాంటి ప్యూర్ పట్టు శారీస్ మనం అంత ఈజీగా హ్యాండిల్ చేయలేము. అండ్ ఇంకొకటి చేసినా సరే అంత నీట్గా రాదు. సో వాళ్ళు ప్రొఫెషనల్ వాళ్ళు చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. సో డ్రేప్ బై మామ్ అనే పేజ్లో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తాను. ఈరోజు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను అండ్ ఈ పేజ్ ఈ డీటెయిల్స్ ఇస్తానంటే నేను ఆ రోజు స్టైల్ చేశాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్ ఇస్తున్నానే తప్ప ప్రతిదీ కొలాబరేషన్ అని అనుకోవద్దు.
అండ్ మీరు కూడా ప్రీ ప్లేటింగ్ అవి చేయించుకోవచ్చు మీ అకేషన్స్కి చాలా ఈజీగానే, చాలా తక్కువ ప్రైస్లోనే కంపారిటివ్లీ ప్లీటింగ్ అనేది చేసి మీ అకేషన్స్కి పంపిస్తారనమాట. సో అది. అండ్ ఇలాంటివి ఏంటంటే ఇలాంటి అకేషన్స్కి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటే మనకి నీట్గా కనిపిస్తుంది, లేదంటే చాలా డిఫరెంట్గా అనిపించేస్తాం మనకి. ఏదైనా ఇంపార్టెంటే హెయిర్ స్టైల్, మళ్ళీ మేకప్, బ్యాంగిల్స్ కానీ, లేకపోతే జ్యువెలరీ కానీ, లేకపోతే శారీ కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కాబట్టి అవుట్లుక్ కోసం, మంచి అవుట్లుక్ రావడం కోసం సో డీటెయిల్స్ అనేవి ఎందుకు చెప్తున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత ఫేస్ మేకప్ అనేది అయిపోతుంది. అండ్ ఈలోపు నేను ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్న. ఇయర్ రింగ్స్ గోల్డ్ వే ఆల్రెడీ నేను మీకు ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ యాడ్ చేశాను. ఇయర్ రింగ్స్ మొత్తం ఈ 2 ఇయర్ రింగ్స్ కలిపి 2 తులాలు అనమాట. ఒక్కొక్కటి ఇయర్ రింగ్ ఒక్కొక్క తులం పడింది. మనకి పైన మాటీలతో పాటు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఫేస్ మేకప్ అయిపోతుంది మొత్తం. ఆల్మోస్ట్ హెయిర్ అయిపోయింది, సారీ అయిపోయింది, బ్యాంగిల్స్ నేను అలా మాట్లాడుతూ వేసేసుకున్నాను. అండ్ మేకప్ అనేది కూడా అయిపోతుంది అనమాట. అండ్ ఈ లోపు మా పెద్దోడు కూడా రెడీ అయిపోయి వచ్చేసాడు. సో వాడి కుర్తా సారీ 2 కూడా ఇక్కడ నార్మల్ మెన్స్ టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కుట్టించారనమాట ప్రవీణ్. అండ్ మా చిన్నోడి అవుట్ఫిట్ కూడా మేధాస్ బొటిక్ వాళ్ళే డిజైన్ చేశారు. అండ్ నేను ఇమేజ్ అది చూపించాను అనమాట, దాని తగ్గట్టు డిజైన్ చేసి పంపించారనమాట. సో అది. అండ్ ఈరోజు వన్స్ ఇంత రెడీ అయిన తర్వాత కిందకి వెళ్ళి ఒక 2-3 ఫోటోలు తీసుకున్న తర్వాత కరెంటు పోయింది. ఈరోజు నేను చాలా హడావిడి ఎన్నో అనుకున్నాను కానీ తమ్నీల్లో పెట్టాను కదా, ఆ ఎన్నో ఏంటంటే కిందకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ నేను రెడీ అవ్వడం కొంచెం తొందరగానే స్టార్ట్ చేసాం, కానీ కిందకి వెళ్ళి మళ్ళీ చిన్నోడికి స్నానం చేయించి మళ్ళీ వచ్చి మళ్ళీ నేను రెడీ అయ్యి మళ్ళీ వాడికి ఫీడ్ చేసి మళ్ళీ ఇవన్నీ చేసేసరికి మధ్య మధ్యలో బ్రేక్ పడింది అనమాట నేను రెడీ అవ్వడము. అండ్ రెడీ అయిన తర్వాత చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాను, అసలు నాకే చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాంగిల్స్ చూసారా, బ్యాంగిల్స్ నేను ఇందాక చెప్పాను కదా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకున్నవే. సో నమస్తే రామేస్తే సంగస్తే సంప్రభాః శాంతి వరస్తాని దేస్తు జరాపనః ఆవదామకు జీవకమ ఆవదామత్తాందాదారిం సంపదం చేయండి ఆవదామత్తాందాదారిం సంపదం లోకాగ్రం ప్రేరం భోయా భోయా రహం యమ్మః రోమంగళంగయేం సర్వాంగరాజేయం శ్రీయేం నమః ఓం గణాధికాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం చక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం లక్ష్మీనందనాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం సర్వసిద్ధ శ్రీయత్తం మంగళం దేవతాభ్యో నమః సాక్షాత్ దేవస్యామి భవతి నమః శుద్ధాత్మ్యామి శ్రీ మహానామః యత్పురుషం తత్ర యత్పురుషం యతం నమః అవిన్యమస్తు భావో వా భూతాన్నికః బ్రహ్మణః శోకమాతీతో యస్యాం నిర్మదాం యోగః తస్మాహారణ్యోదః నమస్తత్యేవ వేదిభ్యే నానాభి ధర్మాత్తదేః పుష్పై పూజయామి భోగమాగ్రాపయామి శాస్త్రాదదేంస్యామి భోగదేవాంతరం మహ శుద్ధాంత్యామి శ్రీ మహాగణాభాం నవరాత్రేః పుష్పై పూజయామి భోగమాగ్రాపయామి జ్ఞాపయస్య రాష్ట్రం యత్పురుషం దమః యత్పురుషం యదహం యదహం నికృతిన్నః ఉదయమస్తః భావో వా భూరాన్నిపతః రామణః శోకమాసీతో యస్తయాం యనద ఇట్లా చోట అటే నచ్చిందేమో కదిలించొద్దు, ఇంకా కదిలిస్తే రూపాయి కాయిన్లు ఇచ్చిదా బాబు మరి శ్రీ మహాగణాభ శుభమస్యామి నమస్కారాన్ని నమస్కారం
దూరంగా ఉంటే మంచి చదువు చదువుతా తెలుసా, దానికి ఆ నచ్చతం తిరిగి ఉండదు. దూరంగా ఉంటే మటుకు ఒక లెక్కల కలెక్టర్ కూడా అవుతారు. వారి దగ్గరగా ఉంటే తల్లి మాట తండ్రి మాట వింటారండి. వాళ్ళు ఎవరి దగ్గర ఆకట్టుకోవాలో వాళ్ళు ఆకట్టుకుంటారు, మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటారు. ఆ నక్షత్రం ఎప్పుడైనా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటారు, మీరు తక్కువ ఆకట్టుకుంటారు. ఎవరి దగ్గర తీసుకెళ్ళాలో వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. వచ్చి అదో చూసారా కొంతగా ఎలా చెప్తున్నారని. పంతులు గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పెద్దోడు గురించి చిన్నోడు గురించి చెప్తున్నారనమాట. మిట్టు అంట మా దగ్గర ఉంటే చదవడట, దూరంగా ఉంటే చదువుతాడట, చిన్నోడేమో మా దగ్గర ఉంటే చదువుతాడట, అలా చెప్తున్నారు. సో నేను పంతులు గారికి చెప్తున్నాను, సరే అండి ఇంకేం అనకండి అంటున్నా సరే మిట్టుగాడు ఫీల్ అవుతాడని తెలిసి కూడా ఆయనేమో అలా మాట్లాడడం వల్ల నాకు ఎందుకు అలా నచ్చలేదనమాట. ఎందుకంటే చిన్నపిల్లల ముందే అలా చెప్పకూడదు, వీడు చదువుతాడు వీడు చదవడు, మీ దగ్గర ఉంటే చదువుతారు దూరంగా ఉంటే చదువుతారు, ఇలా చెప్పకూడదు. వాళ్ళకి చాలా ఇంపాక్ట్ పడిపోతుంది అనమాట. మిట్టు చాలా మనసులో పెట్టేసుకుంటాడు, చాలా ఎమోషనల్ అనమాట. సో ఆ పంతులు గారు ఏంటంటే ఏదో నార్మల్గా చెప్పేశారు, నేను వద్దండి ఇంకేం అనొద్దు అంటున్నా సరే ఆయన మళ్ళీ రిపీట్ చేశారు. నాకు అది నచ్చలేదు ఎందుకో ఈరోజు. మిట్టు కూడా ఎందుకో చిన్న చిన్న వాడికి ఫీల్ అవుతాడు. ఆయన చెప్పింది తప్పు కాదు కానీ మిట్టుగాడు ముందు చెప్పడం అనేది తప్పు అనమాట. సో అది నాకు అనిపించింది. మీకు అనిపించిందా ఏంటని చెప్పండి. యాక్చువల్గా ఆయన ఇంకా ముందు ఇంకా ఎక్కువ చెప్పారు, కాకపోతే నేను ఫోన్ తీసి షూట్ చేసేటప్పటికి అంతే కవర్ అయింది, ఆయన చెప్పేది కవర్ అయింది. సో అదనమాట. మిట్టు కూడా ఎంత బేగా హాస్టల్ నుంచి వచ్చేద్దామా చిన్నోడు పుట్టిన తర్వాత అని ఫీల్ అవుతుంటే ఆయనేమో అక్కడ ఉంటేనే చదువుతాడు, దూరంగా ఉంటేనే చదువుతాడు, ఐఏఎస్ అవుతాడు, ఆ దూరంగా ఉంటేనే మీ దగ్గర ఉంటే చదవడం అనేసరికి పెద్దోడేమో ఫీల్ అయ్యాడు అనమాట. సో అది వాడానికి ఫేస్ అలా పెట్టుకుని కూర్చున్నాడు. సో అవుట్ఫిట్స్ వచ్చేసి ఎలా వచ్చాయి, యాక్చువల్గా నేను ముగ్గురు బాయ్స్కి అంటే లైక్ నా ఇద్దరు కొడుకులకి మా ఆయనకి ముగ్గురికి బ్లూ కలర్ కుర్తాలు అండ్ సీ గ్రీన్ ప్యాంట్స్ తీద్దాం అనుకున్నా. బట్ ప్రవీణ్ ఏమన్నారంటే లేదు నీ శారీ కలర్ మన ఇద్దరం తీసుకుందాము, చిన్న పిల్లలిద్దరికి బ్లూ కలర్ కుర్తాస్ తీద్దామని చెప్పి కాంట్రాస్ట్ చెప్పారనమాట. సో అందువల్ల ఇలా డిజైన్ అనేది అయింది. అండ్ మాకు నామకరణం ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇలా కూర్చున్న తర్వాత ఒళ్ళు యాక్చువల్గా చిన్నోడు కూర్చోవాలి, కాకపోతే వాడు చాలా దారుణంగా ఏడుస్తున్నాడు అనమాట. మెయిన్ ఇప్పుడు స్లీపింగ్ టైం అనమాట వాడికి. సో స్లీపింగ్ టైం అయినా సరే కొంచెం ఈ హడావుడి ఉంటుంది కదా. అండ్ మ్యాక్సిమం నామకరణం పిల్లలందరూ కూడా ఎంతే హడావుడి చేస్తారు. మా మిట్టు పేరు పెట్టినప్పుడు కూడా సేమ్ అంతే అనమాట. ఇంట్లోనే పెట్టుకున్నాం అప్పుడు కూడా, వాడు కూడా ఫుల్ ఏడుపు అనమాట. బియ్యంలో ఫస్ట్ పూజ చేస్తారు, గణపతికి పూజ చేస్తారు, ఆ తర్వాత దీపం అది వెలిగించిన తర్వాత పసుపు ఉంటుంది కదా, పసుపు కొమ్ముతోని అదేంటి రాయిస్తారనమాట, బియ్యంలో రాయిస్తారు నేమ్ అనేది. సరిపోలేదు చుక్క వేస్తున్నారు. ఈ వీడియోలో చిన్నోడు ఎంత దారుణంగా ఏడ్చాడు అనేది మీరు చూస్తున్నారు కదా. తాంబూలాలు యాక్చువల్గా అందరికీ మేము చేత్తో ఇవ్వాలి, కానీ వీడు ఎంతలా ఏడ్చేసరికి అసలు మేము అందరికీ ఇవ్వడం కుదరలేదు. మమ్మీ వాళ్ళు ఇచ్చేసారంట అందరికీను. అండ్ ఈమె వచ్చేసి మా చిన్న అత్త అనమాట, మా అత్తయ్య వాళ్ళ సిస్టర్. అండ్ అత్తమ్మకి అండ్ ఓసే మావయ్య గారికి మమ్మీకి డాడీకి మేము ఇచ్చాము, మిగతా వాళ్ళకి మమ్మీ వీళ్ళు ఇచ్చారనమాట, మా మేనత్త వాళ్ళు ఇచ్చారనమాట. శ్రీమాన్ ధనం ధాన్యం గణపత్రం మనోవాంఛ బాగుంటుంది ఫ్రీగా మనోమ చక్కెర పెట్టండి.
ఇక్కడే ఉన్నాను. అందాకట్లో బాగుంది కదా ఇలాగా. అవునా? అందుకే ఫాస్ట్ ఇలా 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 చూపించండి. అలా చూడండి మేడం. మేడం అందరూ ఇలా చూడండి. రెడీ రెడీ స్మైల్. ఈ కెమెరా చూడాలి అందరూ. మేడం మేడం ఈ కెమెరా మేడం ఈ కెమెరా చూడండి. వన్ మోర్ మేడం ఒకసారి. మేడం వన్ మినిట్ ఇలా చూడండి. యాక్చువల్గా అయితే మాకు తొట్టిలో వేయడం చాలామంది అనుకుంటారు 21 రోజులు కలా వేస్తారు కదా అని. మాకు తొట్టిలో వేయడం ఉయ్యాలో వేయడం పెద్దగా ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే నాకు అలా వేసి ఫోటో తీయాలని బాగా ఉండింది అనమాట. అందువల్ల ఇలా ట్రై చేసామన్నమాట. బట్ అసలు చిన్నోడు అస్సలు ఉండలేదు. అండ్ వాడికి డ్రెస్ అది చేంజ్ చేసాము, కాటన్ డ్రెస్ లైక్ చేంజ్ చేసిన తర్వాత కూడా వాడు అసలు నిద్రకు అనమాట మెయిన్. అండ్ ఇంకోటి ఏంటంటే లైట్స్ బాగా కొడతాయి కదా. అండ్ పేరు చూసారా, నీల్ నందన్ శాస్తా. ఎంతమందికి నచ్చిందా ఏంటని చెప్పండి. ఇక్కడైతే భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. అండ్ భోజనాల వరకు వచ్చేస్తే ప్రసాదము అండ్ ఆల్సో పకోడీ అండ్ ఇది వచ్చేసి వంకాయ కూర, ఆ పక్కన వచ్చేసి బంగాళదుంప కూర అండ్ పులిహోర అండ్ ఇవన్నీ అనమాట, పప్పు ఇవన్నీ అనమాట. చెప్పాను కదా 3 రకాల కూరలు, పులిహోర, రైస్ ఇవన్నీ అనమాట. అండ్ నేమ్ వైస్కి వచ్చేస్తే నేమ్ వచ్చేసి నా మీద వచ్చింది చిన్నోడిది నక్షత్రం ప్రకారము. నీల్ నందన్ అనేది ఎందుకు పెట్టామంటే నందన్ అని పెట్టాలని నాకు బాగా ఉండింది. నందన్ అంటే శివుడి పేరు, కృష్ణుడి పేరు అండ్ వెంకటేశ్వర స్వామి పేరు కింద వస్తుంది నందన్ అంటే అందుకని నాకు నందన్ అని పెట్టాలని. ప్రవీణ్కి వచ్చేసి నీల్ అని పెట్టాలని, సో నీల్ నందన్ అని పెట్టాము. శాస్తా అనేది అయ్యప్ప స్వామి పేరు. అండ్ ఘన సాయి అంటే ఘన అంటే ఆ వినాయకుడి నేమ్ ఉండాలన్నారని ఘన అని పెట్టాము. సాయి అనేది సాయిబాబా నేను కొంచెం నమ్ముతాను కాబట్టి సాయి అని పెట్టాము. సో పెంటకోట మా ఇనీషియల్ అంటే మా సర్నేమ్ పెంటకోట అనమాట. పెంటకోట ఘన సాయి నీల్ నందన్ శాస్తా అనమాట నేమ్. సో నచ్చిందా, ఎలా ఉందనేది చెప్పండి ఓకేనా. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నా మేకోవర్ కొంచెం ఇలా షూట్ చేశాను లాస్ట్లో. స్టార్టింగ్లో వీడియో తీయలేదు, ప్రతిసారి అంతే హడావిడి అయిపోతుంది. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఒక 4-5 ఫోటోలు ఫస్ట్ ఇమ్మంటే ఈ 4-5 ఫోటోలు ఇచ్చారు. సో ఆ ఫొటోస్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో నా అవుట్ఫిట్ అండ్ ఆల్సో అన్ని డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వండి. అండ్ నా హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. అండ్ మా చిన్నోడు కూడా ఎలా ఉన్నాడని చెప్పండి. సో అదనమాట. అండ్ చిన్నోడు బాగా ఇబ్బంది పెట్టారని చాలామంది అనుకోవచ్చు, బట్ ఇలాంటి అకేషన్స్కి తప్పదు. సో అదనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్ నా లుక్ ఎలా ఉందని చెప్పండి, మా చిన్న డ్రెస్ ఎలా ఉందని చెప్పండి. సో వాడికి వీడియో ఫొటోస్ ఎలా వచ్చాయి కూడా నాకు కంగారు ఉంది ఫోటోగ్రఫీ ఇచ్చేంత వరకు. సో అదనమాట. థ్యాంక్ యూ, టాటా.